సీక్రెట్ గానే నన్నడగమాక అంటుంది జారవులి. హాయ్ హలో నమస్తే న్యాహు కొనిచివా. వెల్కమ్ టు మాటకు మాట పాటకు పాట ఆటకు ఆట ముకాబులా. ప్యారడీ పాటలతో మేము రెడీ, ఎంజాయ్ చేయడానికి మీరు రెడీయా? మన స్టూడెంట్స్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీయా? బాబా చాలా నాయిస్ వచ్చింది, ఇదంతా బానే ఉంది. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ప్యారడీ పాటలతో మీరు రెడీయా అనగానే అందరూ రెడీ అన్నారు, అంటే అందరూ ప్యారడీలే. ఈ రియాలిటీ షోలో రియల్ ఏది అంటే అది నేనే. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ప్యారడీ పాటలతో డూపులతోనే ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తారు. ఒరిజినల్ సాంగ్స్ తో ఒరిజినల్ మాటలతో ఎంటర్టైన్ చేసేది నేను మాత్రమే, అవునా కాదా? ఎస్ ఎస్ ఎస్. So let's welcome the energetic singer and very spontaneous and multi-talented Hemachandra and Swapna onto the stage. Title Nida Nada Hey. చూద్దాం నీకా నాకా హాయ్. గల పాటలు మావే హే. పోటీ పాటలు పాడేది మేవే హాయ్. పోటీ సాయ్ సిద్ధం సాయ్. పాడే చందుకు ఆడే స్వప్నకు పోటీ సాయ్. చూద్దాం సాయ్ 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 పోటీ సాయ్ పోటీ సాయ్ పోటీ సాయ్ పోటీ సాయ్ పోటీ పోటీ సాయ్ పోటీ పోటీ సాయ్ పోటీ సాయ్ పోటీ సాయ్ పోటీ సాయ్ పోటీ సాయ్ పోటీ సాయ్. ఆపండి రండి సార్, రండి మేడం ప్లీజ్. యా ఏమిటి రామయ్య అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఈ ఫైటింగ్ సీక్వెన్స్ ఏంటా అని ఆలోచిస్తున్నానండి. అంటే ఇది పోటీ కదా, ప్యారడీ షో అని మీరు ఒప్పేసుకున్నారు, మీరు ప్యారడీ అని కూడా ఒప్పేసుకున్నారు. సో ఫైనల్లీ నేను అన్న మాట నిజం చేశారు, నేనే ఒరిజినల్. ఓ మీకు అలా అర్థమైందా? అదేంటది? ఇదేదో నేను కొన్ని క్రీమ్స్ లో ఇది ఒరిజినల్ ఇది కాదని చూశాను, కానీ మనుషుల్లో కూడా అలా ఉంటారా? అంటే బేసిక్ ఒరిజినల్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు ప్యారడీ అని నేను ప్రూవ్ చేయాలంటే నేను ఒరిజినల్ అని చెప్పుకోవాలి. మరి అదే చెప్పుకోండి అంటున్నాను. తప్పదు. మార్కెటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యు నో. ఈ ఫైటింగ్ ప్లీజ్ ఇక్కడితో ఆపేయండి. నాతో కాదు మీరు ఫైట్ చేయాల్సింది, మీరు మీతో ఫైట్ చేసుకోవాలి. అండ్ మీకు అంటూ సోల్జర్స్ ని ఇచ్చాం, వాళ్ళతో మీ ఫైటింగ్ ని స్టార్ట్ చేద్దురు కానీ, సరేనా? ఓకే థ్యాంక్ యూ. రెడీ అమెంటర్స్? అవును. ఈ కుర్చీలో వ్యక్తి కనిపించట్లేదు, అందుకే ఆ కుర్చీని ఆక్యుపై చేయొద్దు అని చెప్పాను నేను మీకు ముందే. దాక్కున్నారేమో అని చూస్తున్నా. బేసిక్ గా బాస్ ఇస్ బ్యాక్ అని సినిమా చూసాం కానీ బాస్ ఇస్ ఎలిమినేటెడ్ అన్న సినిమా చూడలేదే. ఆ బాస్ యాక్చువల్ గా చేంజ్ అయ్యారనమాట. బాస్ చేంజా? ఎస్. సో కొత్త జడ్జి మన స్టేజ్ మీదకి రాబోతున్నారంట. ఓ మై గాడ్. అంటే అనంత్ శ్రీరామ్ గారిని ఎలిమినేట్ చేశారని చెప్తున్నారు మీరు. యాక్చువల్ గా నాకు కూడా సర్ప్రైజ్ ఒక సాంగ్ వస్తుందంట, ఆ సాంగ్ తోనే మనకు అర్థమైపోతుందంట ఇవాళ జడ్జ్ ఎవరు అన్నది. మరి ఇంకా సాంగ్ కి వెల్కమ్ చెప్పేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వంటై నిలిచావు. ఏమిటి అనంత్ శ్రీరామ్ గారు? నిద్రలో లేచొచ్చాను, నీ సెట్టుకి నడిచొచ్చాను, నీ వాళ్లకు మార్కులు వేస్తాను. అంటే నువ్వే ఒరిజినల్, నువ్వు తప్ప మిగతా వాళ్ళు అందరూ జిరాక్స్ అని. మీరు కూడా ప్రూవ్ చేశారు. అవును, డిసప్పాయింట్ చేశారు. నేను ప్రభాస్ పాటేసుకొచ్చారు, ప్రభాస్ రేంజ్ లో. అదే నేను ప్రభాస్ కి జిరాక్స్ గా వచ్చాను. మీరు కూడా జిరాక్స్ అయితే నేనే ఒరిజినల్. మంజుష గారు మీకు ఒకటి అర్థం కాలేదు, ఆయన ప్రభాస్, ఈయన అరబాస్. ఆయనలో హైట్ లో సగం ఉంటారు, బట్ మనందరికి గురు బాస్. ఇప్పుడు హేమచంద్రకు కావాలి జ్యూస్ బొబ్బాస్. ఇప్పుడు ఇక్కడికి ఒక బాబా రాబోతున్నాడు, అతను ఒరిజినల్ డూప్లికేట్ అన్నది ఎలా తెలుస్తుంది మనకి? ఆయన వచ్చి మిమ్మల్ని ఆయన ఒరిజినల్ అన్నారంటే మేము నమ్ముతామండి.
ఈ ఒరిజినలా కాదా అన్న ప్రయోగాలు నా మీద వదిలేసేయండి ప్లీజ్. ఇంతకీ అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నారో చెప్పండి. సింపుల్. ఇప్పుడు రీసెంట్ గా మనం న్యూస్ లో చూసాం కదా, బేసిక్ గా ఒక బాబా వచ్చి నీ దగ్గర ఉన్న వాచ్ అక్కడ పెట్టు, దాన్ని డబుల్ చేస్తాను అలా అన్నారు కదా. సో అలాంటి ఒరిజినల్ సిచ్యుయేషన్స్ చూసి ఇక్కడ మీరు ఒరిజినల్ గా ఉన్నారు కదా, అందుకని ఒరిజినల్ గా కాదా అసలు టెస్ట్ చేద్దామని ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం అన్నమాట. లెట్స్ వెల్కమ్ మానస ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. స్వామీజీ స్పీచ్ ఇస్తుంటారు, బోధలు చేస్తుంటారు, చాలా నీతులు చెబుతుంటారు. గుడి ముందు స్వామీజీ స్పీచ్ ఇస్తుంటారు, బోధలు చేస్తుంటారు, చాలా నీతులు చెబుతుంటారు. దీపిస్తానంటుంటాడు, అర్రర్రే ఆడోళ్ళకు స్పెషల్ అన్నాడు, అర్రర్రే ఆడోళ్ళకు స్పెషల్ అన్నాడు. కనుల తెరవని వాడు ధ్యానముద్ర చూడు, కనులే తెరవని వాడు ధ్యానముద్ర చూడు, భక్తి గీతమే పాడుతూ ముక్తి మార్గమే చూపుతూ, ఎదుట ఉన్న తన భక్తి కోటికి నుదుట ఉన్న తల రాతలు మార్చగా గాలిలోన ఉంగరాలు తీసే గుడి ముందు స్వామీజీ స్పీచ్ ఇస్తుంటారు, బోధలు చేస్తుంటారు, నీతులు చెబుతుంటారు. చీకటైతే చాలు చూడరు వేషాలు, మంచి మాటలే పలకడు, వెళ్తామంటే ఒప్పడు, మంచి మాటలు పలకడు, వెళ్తామంటే ఒప్పడు, కాసి తీర్థమంటాడు రో, తాగి ఊగుతుంటాడు రో, కాసి తీర్థమంటాడు రో, తాగి ఊగుతుంటాడు రో, జెంట్స్ ఉంటే పొమ్మంటాడు, లేడీస్ ని రమ్మంటాడు, గడియనక ఈ స్వామి పీఠ మెక్కి నిల్చుంటాడు. నోట్ల కట్ట దక్షిణిస్తే తాకబోడమ్మా, డబ్బులోన సుఖమే లేదన్నాడమ్మా, డబ్బులోన సుఖమే లేదన్నాడమ్మా. ఊరు చివర భూములన్నీ నొక్కినాడమ్మా, ఊరు చివర భూములన్నీ నొక్కినాడమ్మా, వాడి కాళ్ళు తాకటానికైతే టిక్కుందమ్మా, వాడి కాళ్ళు తాకటానికైతే టిక్కుందమ్మా. స్వామికి పళ్ళు పాలి ఆహారమోయమ్మా, స్వామికి పళ్ళు పాలి ఆహారమోయమ్మా, చాలా రోజులు పాసంతో గడుపుతాడమ్మా, చాలా రోజులు పాసంతో గడుపుతాడమ్మా. నైట్ అయితే నాటుకోడి వాసనోయమ్మా, నైట్
ఈ బాబా ఫేక్ బాబా అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, కానీ ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు బాబా. ఎలాగో చెప్పనా, ఇప్పుడు మనందరు జాతకాలు చెప్పబోతున్నారు అనమాట. బాబా ఫస్ట్ మంజుష ఒరిజినల్ కాదో చెప్పండి మీరు. ఈ ఫేక్ బాబా నేను ఒరిజినలా కాదా అని ప్రూవ్ చేస్తారా? చూడు. రియల్లీ దానికి అంత ఎక్స్ప్రెషన్ ఇస్తావేంటయ్యా? నేను హీరోయిన్ అవుతానంట త్వరలో. బాబా మరి ఈయన అవునా? ఆయన త్వరలోనే డైరెక్టర్ అయ్యి హీరోయిన్ పెళ్లి చేసుకుంటారంట. నిజంగానా స్వామీజీ? మరి ఇందాక మంజుష హీరోయిన్ అవుతారన్నారు, నేను స్పీకర్లో డైరెక్టర్ అవుతానన్నారు. ఇదేదో ఈ ఫేక్ బాబాజీ మీద మొత్తానికి చాలా కామెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు మానస పర్ఫార్మెన్స్. స్వప్న నీది కంచు కంఠం, ఎప్పుడు నువ్వు ఫీల్డ్ లోకి వచ్చినా కూడా అదరగొట్టేస్తావు. థ్యాంక్ యూ మ్యామ్. మానస, ఆల్ ది బెస్ట్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ స్వప్న. సో హేమచంద్ర, ఇప్పుడు వచ్చింది మీ టర్న్. సూపర్ మానస, వేరియేషన్ చూపించడం నిజంగా సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, మీరు అంటే ఇప్పుడు మానసాకే చెప్పబోతున్నారా, బాబాకు కూడా అన్నారు, ఇద్దరికి కలిపి మార్కులు అయిపోతున్నారా? ఎలా జడ్జిమెంట్? మార్క్స్ మానసకి, రిమార్క్స్ ఏమో బాబాకి. అదిరింది. అయితే మానస, అప్పుడప్పుడు కాస్త క్లాసికల్ నుంచి ఫోక్ కి వెళ్తున్నప్పుడు ఆ పరివర్తనలో కొద్దిగా తడబాటు ఉంది, కానీ ఆద్యంతం మాత్రం ఇద్దరు అలరించారు. బాబాజీ, మీ పేరు చెప్పుకుని హాయిగా ఇవాళ నవ్వుకుని పడుకుంటాను నేను. మానస పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఎంఎన్ఎస్ అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. వండర్ఫుల్ కామెంట్స్. ఇంకా మీ కామెంట్స్ విని వీళ్ళు అన్నం తినకుండానే పడుకుంటారు ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ మానస. స్వప్న, పాలు పంచదార టీ పొడి కలిపితే ఏంటి? టీ. కల్తీయేగా అది అయినా? 3 కలిసి అంటే కల్తీయే కదా. సరే పోనీ కల్తీ కాదు ఒకటి చెప్తాను. బియరు, బిర్యానీ, దమ్ము ఉంటేనే కిక్కు కదా. అది కల్తీయే కదా. అనంత్ శ్రీరామ్ గారు, మీరు కూడా ఒకటి చెప్పండి. చూడమ్మా మంజుష, స్వచ్ఛమైన మగవాడి ప్రేమలో స్వార్థపూరితమైన అమ్మాయి ప్రేమ కలవగా పుట్టిన మనిషే కల్తీ. ఆ మనిషి జన్మే కల్తీ. అంటే ఈ ప్రపంచం అంతా కల్తీ. ఇంకెందుకమ్మా కల్తీ గురించి వివిధ విధాలుగా ఆలోచిస్తావు? ఓ మై గాడ్, ఈ కల్తీ గోలలో పడి నేను కల్తీ అవ్వదలుచుకోలేదు. నేను అసలే ఒరిజినల్. సో ఇప్పుడు ఇంతకీ ఈ కల్తీ కాన్సెప్ట్ ఏంటి, రాబోతున్నది ఎవరు, ఏం పాడబోతున్నారు? స్వప్న, అంటే అన్నీ కలిసిపోతున్నాయి, కల్తీ అయిపోతున్నాయి. కాబట్టి నీలాంటి ఒరిజినల్స్ కొంతమందే మిగిలిన్నారు. కాబట్టి కల్తీ ఏమిటి, ఒరిజినల్ ఏమిటి అందరికీ చూపిద్దామని చెప్పి ఓ మంజూష ఎదురకుండా కల్తీ వరప్రసాద్ పాట పాడతారు. ఆ కల్తీ పాట ఏంటో వినేద్దాము. లెట్స్ వెల్కమ్ వరప్రసాద్ ఆన్ టు ద స్టేజ్. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, ఏక్ నిరంజన్. పాలు కల్తీ, నీళ్ళు కల్తీ, పప్పు ఉప్పు అన్నీ కల్తీ. ఏం సిటీ లైఫ్. మాట కల్తీ, మనసు కల్తీ, స్వచ్ఛమైన మనసున్న మనిషే కల్తీ. ఏం సిటీ లైఫ్. ఆకు లేదు, పచ్చని మొక్కే లేదు, చెట్టే లేదు, మనకింత నీడే లేదు, నీళ్లు పోసే మనిషే లేడు, గాలి కూడా కరువు అసలే,
కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్. స్వచ్ఛత అంటే కలయేలే, పొగ బారిన నడి రోడ్డులో పొల్యూషనే ఫుల్లే. అటు చూసినా ఇటు చూసినా సిటీ ఎప్పుడు ఏదుమ్ము దూలే. పాలు కల్తీ, నీళ్ళు కల్తీ, పప్పు ఉప్పు అన్నీ కల్తీ. ఏం సిటీ లైఫ్. మాట కల్తీ, మనసు కల్తీ, స్వచ్ఛమైన మనసున్న మనిషే కల్తీ. ఏం సిటీ లైఫ్. City full of beauty but no one is caring. That's okay, yeah, chalta hai. City is my darling. ఉదయాన్నే బస్సు కోసమే నే పరుగులు తీయాలి. ట్రాఫిక్కుల లైఫ్ ఎప్పుడు మరి జామ్ అయిపోతుంది. బస్తీలో బతికే కన్నా కుస్తీనే సో బెటరే. నాలాలో పోయే నీళ్ళు నడి రోడ్డున పారనే. పొగ బారిన నడి రోడ్డులో పొల్యూషనే ఫుల్లే. అటు చూసినా ఇటు చూసినా సిటీ ఎప్పుడు ఏదో మోదులే. హరి కదలేదు, బుర్ర కదలేదు, హరిబరి లైఫ్లో లైఫే లేదు. ఏం సిటీ లైఫ్. డ్రామా లేదు, డాన్సే లేదు, ఎంటర్టైన్మెంట్ అసలే లేదు. ఏం సిటీ లైఫ్. కానీ వరప్రసాద్ సాంగ్ లో చాలా ఫ్యాక్ట్స్ చెప్పాడు. ఇంతకీ తన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది హేమచంద్ర? టాకింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్స్, ట్రూ ఫ్యాక్ట్స్ అసలు నిజంగా అంటే బేసిక్ గా డైలీ మనం చూసేదే. అందరికి మనసులో ఒకసారి డెఫినెట్ గా ఇది కలక్కుమంటూ ఉంటుంది. అన్ని పాయింట్స్ బేసిక్ గా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వలేదు. అండ్ ద వే హీ సాంగ్ ఆల్సో ఐ రియలీ లైక్డ్ ఇట్. అనంత్ శ్రీరామ్ గారు. నాన్న వరప్రసాద్ సార్. పెళ్లికాని ప్రసాదవా పెళ్ళైన ప్రసాదవా నువ్వు? పెళ్లికాని ప్రసాదనే సార్. అయితే నీ జీవితం ఇంకా కల్తీ అవ్వలేదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. అన్ని కల్తీ ఉండి కూడా మరి పల్లెటూరులోకి వెళ్లకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఎందుకు ఉండిపోతున్నారంటావు? సిటీ లైఫ్ ఎంజాయ్ కి అది అంతా వాళ్ళు అలవాటు పడిపోయారు సార్. ఎంజాయ్మెంట్ అంతా. ఎంజాయ్మెంట్ దేని వల్ల వస్తుంది? కల్తీ వల్ల వస్తుంది సార్. ఆ కల్తీ దేని వల్ల ఎక్కువ అవుతుంది? మన వల్లే అవుతుంది సార్. మన వల్ల కాదు, మనీ వల్ల అవుతుంది. ఎంత కల్తీ ఉన్నా కూడా కల్తీకి మూల కారణమైన డబ్బు సిటీలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోతున్నారు. ఆ డబ్బు కల్తీ కాకుండా నువ్వు ఏ ప్రయత్నాలు చేయగలవో చెయ్యి, అప్పుడు సిటీ కూడా నీకు స్వచ్ఛంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వరప్రసాద్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే విఆర్డి అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద కల్తీ సాంగ్ వరప్రసాద్. సో హేమచంద్ర, నేను అడగాలనుకున్నది ఏంటి అంటే, మీకు ఒకవేళ బావ ఉంటే, మీరు మరదలై ఉంటే ఆ బావ ఎలా ఉండాలని మీరు అనుకుంటారు? ఈ పిక్చర్ భలే బాగుంది బాబోయ్. నాలాంటి బావ ఉండాలనుకుంటున్నాను. పీక్స్. అనంత్ శ్రీరామ్ గారు. నేను గనక మరదలనైతే నాకు ఎలాంటి బావ కావాలంటే, మహేష్ బాబు లాగా తెల్లగా, ప్రభాస్ లాగా దృఢంగా కాకుండా బ్రహ్మానందం లాగా మామూలుగా ఉంటే, నా బావకి ఎవరో లైన్ లేరు కాబట్టి అలా ఉంటే చాలు. ఓ పొజెసివ్నెస్. సూపర్. తన బావ కోసం ఈ మరదలు రూపా పాడుతున్న పాట ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రూపా.
కుదురో బాబు స్మాష్ బాబు నస పెట్టకురో తిట్టకురో బాబు బద్మాష్ బాబు నిన్ను చూస్తే బొక్కర బాగుదురో బాబు స్మాష్ బాబు అరే యాక్షన్ అని డిక్షన్ అని బాబు బద్మాష్ బాబు నీ అసలింకా ఆపరు బాబు స్మాష్ బాబు నువ్వు పెట్టిన ఫింగర్ క్లిప్పులని బాబు బద్మాష్ బాబు చూసి మెంటలు వచ్చి చచ్చిన రో బాబు స్మాష్ బాబు మస్తుగున్నాడులే నీ బద్మాష్ బావా. థ్యాంక్ యూ. మొత్తానికి తిను ఓపిక్గా కరెక్ట్ గా బావ గురించి చెప్పింది. ఇప్పుడు ఇంతకీ తన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో స్వప్నని అడిగేద్దాం. ఇంతకీ రూపా ఫస్ట్ మీ బావ గురించి చెప్పు. మా బావ గురించి చెప్పడానికి మాటలు లేవు మ్యామ్. వెరీ గుడ్. కానీ ఈ బావకి ఇక్కడ ఫేక్ బావ ఉన్నాడు కదా, ఈ బావకి కొద్దిగా మతి తప్పింది, నీకు పాటలో కొద్దిగా శృతి తప్పిందమ్మా. ఉత్సాహంతో పాటు కొంచెం ఇంకా శృతి చేసి కొట్టుంటే దంచి కొట్టుంటే బావకి ఇంకా బాగా తగిలేదేమో అని. రైట్, వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్వప్న. సో హేమచంద్ర, ఐ ఫెల్ట్ షీ డిడ్ అ గుడ్ జాబ్ అంటే ఆ కాన్సెప్ట్ ప్రకారంగా. ఓకే, థ్యాంక్ యూ. అన్న శ్రీరామ్ గారు, పాట విషయానికి వస్తే ఆవిడ చెప్పినట్టు ఆయనకి మతి తప్పింది, మీకు శృతి తప్పింది అయినా కూడా పాట మాత్రం గతి తప్పలేదు. ఈ పాటకు కావాల్సిన ఉత్సాహం మాత్రం మీరు ఇవ్వగలిగారు. ఇందులో బద్మాష్ బావాకి డబ్ స్మాష్ బావా పర్ఫెక్ట్ ప్యారడీ అన్నమాట. రాసిన అతనికి ముందు తప్పట్లు కొట్టాలి. అది రూపా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే RPA అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ముకాబులాలో నెక్స్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ స్వప్న టీమ్ కే కరీముల్లా. ఈయన కూడా కల్తీయేనా? కాదు, కళకళలాడుతున్న కరీముల్లా. ఓ, టెక్నాలజీ యూస్ చేసి ఎలా ట్రాప్ చేస్తారో చెప్పడానికి కరీముల్లా వస్తున్నాడు. బా, సో మొత్తానికి తన గురించి తానే చెప్పుకోవడానికి వస్తున్నాడు అనమాట. లెట్స్ వెల్కమ్ కరీముల్లా.
హైటెక్ చిన్నదానా నే సెల్లు మల్లె మారిపోనా నువ్వు తీసుకున్న సెల్ఫీ లాగా నన్ను కొంచెం చూసుకోవే నీ బ్యాగులోనే ట్యాబు లాగా నన్ను కొంచెం మార్చుకోవే హైటెక్ చిన్నదానా నే సెల్లు మల్లె మారిపోనా నువ్వు తీసుకున్న సెల్ఫీ లాగా నన్ను కొంచెం చూసుకోవే నీ బ్యాగులోనే ట్యాబు లాగా నన్ను కొంచెం మార్చుకోవే ఫేస్బుక్ లో కలిశాక ట్విట్టర్ లో ట్వీటాక నీతోటి ఒక పారి ఫ్రెండ్షిప్ ఒక పారి బ్రేకప్ అయినది అది సాఫ్ట్వేర్ ప్రోగ్రాము అలా సిస్టంలో కలిసినట్టు హార్ట్ నీ తోడుగా వెంటాడినే డొమైన్ మార్చి టీము మాటగా మారిందే హైటెక్ చిన్నదారా నే సెల్లు మల్లె మారిపోరా నువ్వు తీసుకున్న సెల్ఫీ లాగా నన్ను కొంచెం చూసుకోవే నీ బ్యాగులోనే ట్యాబు లాగా నన్ను కొంచెం మార్చుకోవే ఒక ఈమెయిల్తో బంధించి నా ఊపిరాపవేవో చెలియా నీ కాములో గిలినే చేరా నన్ను కొంచెం తలుచుకు చెలికాడా చినుకంటి వాయిస్ మెసేజ్ వెలుగంటి నీ లుక్స్ వీక్ అండ్ నువ్వు నేను కలిసేదాకా దైవమైన కావోర్చును మొబైల్ ఆ చింతనున్నదాకా నో అవుట్ ఆఫ్ ది రీచ్ ఇటగా నీ హ్యాండ్ సెట్టులో నేనుంటా నిన్ను కలిసే వరకు స్క్రీన్ సేవర్ అయ్యుంటా హైటెక్ చిన్నదారా నే సెల్లు మల్లె మారిపోరా నువ్వు తీసుకున్న సెల్ఫీ లాగా నన్ను కొంచెం చూసుకోవే నీ బ్యాగులోనే ట్యాబు లాగా నన్ను కొంచెం మార్చుకోవే కరీముల్లా ఆ హైటెక్ పాప గురించి ఎంత బాగా చెప్పావో తెలుసా చాలా బాగుంది మొత్తానికి క్వాలిటీస్ అన్ని చాలా బాగున్నాయి స్వప్న హైటెక్ ఏమో తెలియదు కానీ హైట్ మాత్రం ఉందమ్మా సో హేమచంద్ర కాంపిటీషన్ వైజ్ చూస్తే ఐ కుడెంట్ ఎంజాయ్ యువర్ పర్ఫార్మెన్స్ బికాస్ నువ్వు అసలు స్కేల్లో పాడలేదు ఐ కుడెంట్ ఎంజాయ్ ఈవెన్ 1%. ఐ డోంట్ నో వై యూ కుడెంట్ కోప్ ఇట్ అప్. సో స్కేల్ చాలా ప్రాబ్లం అయింది గురు. ఈవెన్ నోట్స్ ఆఫ్ ద సాంగ్ థ్యాంక్ యూ. సో ఆ పోర్షన్ ఆ స్కేల్ కనుక కరెక్ట్ సెట్టే ఉంటే ఈ పాటలో ఉన్న ప్రాణమే దా నోట్ సరిగా రీసదా అక్కడ ఒక్కసారి గుంజేస్తుంది ఈ ట్యూన్. ఐ డెంట్ ఫీల్ ద మ్యాజిక్. ఐఎమ్ షూర్ నువ్వు యాక్చువల్ స్కేల్లో పాడగలుగుతావు. ఐ డోంట్ నో వై యూ డెంట్ కాన్సెప్ట్. ఒకసారి స్కేల్ ఇవ్వరా ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. వితౌట్ రిథమ్ ఒకసారి పాడు, జనరలీ వితౌట్ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ నార్మల్ గా పాడు. హైటెక్ చిన్నదానా నే సెల్లు మల్లె మారిపోనా నువ్వు తీసుకున్న సెల్ఫీ లాగా నన్ను కొంచెం చూసుకోవే నీ బ్యాగులోనే ట్యాబు లాగా నన్ను కొంచెం మార్చుకోవే. హైటెక్ చిన్నదానా నే సెల్లు మల్లె మారిపోనా నువ్వు తీసుకున్న సెల్ఫీ లాగా నన్ను కొంచెం చూసుకోవే నీ బ్యాగులోనే ట్యాబు లాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఐ టెల్ యూ ద డిఫరెన్స్. ఒరిజినల్ సాంగ్ ఏ స్కేల్ ఉంది నేను అదే పాడాలి అది అవసరం లేదు. నీ వాయిస్ కి ఏది కంఫర్టబుల్ అది నువ్వు చూసుకొని పాడితే నువ్వే గెలుస్తావు.
ఓకే, అనంత్ శ్రీరామ్ గారు. వీళ్ళు చెప్పారు కదా ఇంత లార్జ్ స్కేల్లో జరుగుతున్న ప్రోగ్రాంలో స్కేల్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని. సెల్ఫీ లాగా మార్చుకోమన్నావు, దాంతో ప్రమాదం ఉంది. ఏంటంటే ఈ మధ్య వాట్సాప్లో ఫోటోలును వీడియోలు ఎక్కువ వచ్చేసి ఎప్పటికప్పుడు ఫోన్ మెమరీ ఫుల్ అంటుంది. ఆ మెమరీ ఫుల్ అనుకున్నప్పుడు ముందు సెల్ఫీలు డిలీట్ చేస్తున్నారు. సో నువ్వు ఏ సెల్ఫీ లాగా అయితే మారుదాం అనుకున్నావో ఆ సెల్ఫీని డిలీట్ చేసావు అనుకో, నీ బతుకు మరి బస్ స్టాండ్. కాబట్టి సెల్ఫీ కాకుండా ఈసారి వేరే బ్యాటరీ లాగానో సిమ్ లాగానో పెట్టుకో, చచ్చినట్టు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. సో పాట ఓ మాదిరిగా ఉన్నా కానీ ఆ పాటలో ఉన్న నేపథ్యం, నీకు వీళ్ళు అందించిన సహకారం, వీటన్నిటి వల్ల టీవీ వరకు ఈ పాట రక్తి కట్టింది. అక్కడ వరకు కరీముల్లా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే KRM అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. కొంచెం మార్చుకోవే. ఓకే కరీముల్లా, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేయి. ఓకేనా? వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మొత్తానికి అమ్మాయిల గురించి చాలా విశ్లేషణ జరిగింది. బట్ ఇప్పుడు హేమచంద్ర టీం నుంచి ఎవరు రాబోతున్నారు, ఏంటి కాన్సెప్ట్? మా వీధిలో 2 లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. ఓకే, బేసిక్ గా లేడీస్ హాస్టల్స్ ఆపోజిట్ లోనే ఫాగ్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఏంటో ఫాగ్. ఓ అందుకనే మీరు లేట్ గా వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. ఆ ఫాగ్ ఏంటి అని చాలా డౌట్లు వచ్చాయి అందరికి. ఇంకా లాభం లేదు, ఒక రోజు చూద్దామని పొద్దున్న చూస్తే అక్కడ ఉన్న లేడీస్ హాస్టల్లో ఉన్న లేడీస్ వేసుకున్న పౌడర్ ఎంత వేసుకుంటారంటే చివరికి రోడ్డు మీద కూడా వచ్చేసి ఫాగ్ లాగా అయిపోయింది అన్నమాట. అయితే నాకు ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, వాళ్ళు ఒరిజినల్ లా డూపా? మీ వీధిలో వాళ్ళు మేబీ డూప్ అయి ఉండొచ్చు, అందరూ కాదు. అంటే మేకప్ వేసుకున్న వాళ్ళు ఒరిజినల్ లా డూపా? ఎలా అయినా ఒరిజినల్లే, డూప్ మీ అందరి కోసం అంతే. డూప్ మా అందరి కోసం అంటే ఏదో ఒక రకంగా డూప్ ఉన్నారు. ఇందులో నేను చెప్తున్నా, మేకప్ లో అన్ని ఒరిజినల్ ప్రొడక్ట్స్ వాడతారంట, అందుకని వాళ్ళు ఒరిజినల్ అనుకుంటున్నారు. అంతే ఒరిజినాలిటీ తోటి. ఓకే, మన రంగా ఇప్పుడు వెళ్ళి ఇదే టాపిక్ మీద పాడబోతున్నాడు. ఓకే, లెట్స్ వెల్కమ్ రంగా. ఉప్పులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే మేకప్పులు వేసి వేసి చంపకే మేరే జాన్, అది చూస్తే మా మతి కాస్త పోతుందే మేరే జాన్. మీరంతా మేకప్ వేసి ముస్తాబై వస్తుంటే, మీరంతా మేకప్ వేసి ముస్తాబై వస్తుంటే మా కళ్ళు తేలిపోతాయి ఆపండే మేరే జాన్. మేకప్పులు వేసి వేసి చంపకే మేరే జాన్. వితౌట్ మేకప్ నింపే ధైర్యమే హాయ్ ధైర్యమే, వితౌట్ మేకప్ నింపే ధైర్యమే హాయ్ ధైర్యమే, మేకప్ లో అవుతుంది భయ్యమే హాయ్ భయ్యమే, తెలుచుపుల్లో మాకెంత మోసమే హాయ్ మోసమే, మగాళ్ళ పరిస్థితి ఇంకా డేంజరే హాయ్, మీ అందం బుక్ అయిపోను మా పండే మేరే జాన్. మేకప్పులు వేసి వేసి చంపకే మేరే జాన్ జాన్. మేకప్ సెట్టు గిఫ్ట్ గా ఇస్తే గంతులే హాయ్ గంతులే,
మేకప్ సెట్టు గిఫ్ట్ గా ఇస్తే గంతులే హాయ్ గంతులే దానుదిలి ఉండలేరు నిమిషమే హాయ్ నిమిషమే పెళ్ళైతే చూపిస్తారు నరకమే హాయ్ నరకమే మేకప్ కే డబ్బులు మొత్తం పోయలే హాయ్ మీ అందం బుడైపోను ఆపండే మేరే జాన్ మేకప్పులు వేసి వేసి చంపకే మేరే జాన్ అది చూస్తే మా మతి కాస్త పోతుందే మేరే జాన్ మీరంతా మేకప్ వేసి ముస్తాబై వస్తుంటే మీరంతా మేకప్ వేసి ముస్తాబై వస్తుంటే మా కళ్ళు పేలిపోతాయి ఆపండే మేరే జాన్ సో స్వప్న ఎలా అనిపించింది రంగా పర్ఫార్మెన్స్? అసలు లాస్ట్ లో రంగా ఇక్కడికి వచ్చి నాకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కెమెరా బంధించలేదే అని బాధపడుతున్నాను. ఒకసారి ఏమ్మా అక్కడ అందుకేనా మీరు కాసేపు అలా ఉండిపోయారు? ఏమైందా అని నేను భయపడ్డా. ఓకే, నీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు అది ఫస్ట్ నుంచి చూస్తున్నది కాబట్టి నిజంగా స్టేజ్ నేను నిప్పంటిచ్చేస్తావు. థ్యాంక్ యూ మేడం. పాటకు అతీతంగా నీ పర్ఫార్మెన్స్ వాజ్ రియలీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హేమచంద్ర. ఎనర్జీ రంగా. థ్యాంక్ యూ అన్న. రంగా ఎనర్జీ. థ్యాంక్ యూ చెప్పలేదే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. శ్రీరామ్ గారు. అందరికన్నా అద్భుతమైన మేకప్ చేసింది ఎవరో తెలుసా? ఈ పర్ఫార్మెన్స్ లో రంగాయే. ఏంటంటే పర్ఫార్మెన్స్ డాన్స్ అన్న మేకప్ తో శృతి లయ తప్పిని అన్న లోపాలను కవర్ చేసుకున్నాడు అనమాట జాగ్రత్తగా. రెండోది ఆవిడ చెప్పారుగా వస్తే నిప్పు అంటించేస్తాడని. నిప్పు అంటిస్తాడు పర్ఫార్మెన్స్తో, తగలెట్టేస్తాడు శృతి లయని. రంగా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే RNG అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. ఓకే, సో రంగా అందుకే ఒరిజినాలిటీని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. నన్ను చూసి నేర్చుకో, నాలా ఒరిజినల్గా ఉండాలి. ఓకే, అప్పుడే మంచి మార్కులు పడతాయి నీకు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. ఓకే, ఇప్పుడు మన ముకాబులాలో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై భవ్య ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. లెట్స్ వెల్కమ్ హర్. ఆస్తులెన్నో ఉన్నవాడు నన్ను బాగా చూస్తాడు, కాలు కింద పెట్టకుండా నన్ను రాని చేస్తాడు. ఎన్ఆర్ఐ వస్తాడో, బిజినెస్ మ్యాన్ వస్తాడో, టాటా బిర్లా కన్నా
కావాలి క్యాష్ నాకే ఇవ్వాలి అస్తంతా నా పేర రాసిచ్చేవాడే రావాలి నా పేర బ్యాంకుల్లో బ్యాలెన్స్ నింపాలి క్రెడిట్ డెబిట్ కార్డులు ఉండాలి నాకంటూ ఏటీఎం మిషన్ తెచ్చివ్వాలి నేనే కదా నాటికి ఓడాలి ఓ మమ్మీ జల్దీ బతికే 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 ఎదగాని ఓడాలి ఓ మమ్మీ త్వరగా చెయ్యాలి 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 అల్లుని మీ డాడీ మమ్మీ ఎంత బాగా కేర్ తీసుకుంటున్నారు. మై క్యూట్ లిటిల్ డాటర్ యు నో. మరి ఇంట్లో ఉన్న డాటర్ షీ ఇస్ ఒరిజినల్. కానీ నిజంగా నేను నీ డాడీని అయితే నేను ఫస్ట్ మొగుడిని ఎతకను. ఎవరిని ఎతుకుతాను గెస్ చేయి. ఎవరిని? మంచి టైలర్ని ఎతుకుతా. ఎందుకు? డ్రెస్ నీ హైట్ కి కుట్టేట్టుగా నేను చెప్తాను వాడికి ఫస్ట్. ట్రూత్ ఇస్ ట్రూత్. నీ హైట్ లో కొంచెం కూడా రాలేదేంటి? మమ్మీ చూడు ఇద్దరు హైట్ మమ్మీ డాడీ తెలుసా? నేను మీ మమ్మీ అయితే స్టూలెస్ నిల్చోబెడతా. ఇది ఓకే. ఇది మరి నన్ను తిట్టినట్టుంది డాడీ. ఇదేనా కోసం మంచి టైలర్ ని ఎదుగుతానంటే ఎంత కష్టపడతాడు. అబ్బాయి టైలర్ గురించి ఎదగడం అంటే ఎంత కష్టం. ఐ యాక్సెప్ట్. యు యాక్సెప్ట్ నో? యా, డాడీ ఇస్ గ్రేట్. ఫ్యామిలీ వాట్ ఏ మమ్మీ డాడీ. చందు టైలర్ ఏంటి పెళ్లి చేసుకోవడానికి వెతుకుతున్నావా? మొగుడిని పేరు పెట్టి పిలిచేంత రేంజ్ కి ఎదిగావా? మొగుడిని పేరు పెట్టి పిలిచేంత రేంజ్ కి ఎదిగావా? అసలు ఆడపిల్లలకి ఏమవుతుంది? మొగుడు అంటే రెస్పెక్ట్ ఉందా లేదా? ఆదర్శంగా తీసుకోవాలంటారు. మొగుడు అంటే రెస్పెక్ట్ లేకుండా ఏంటి మీరు? క్షమించండి. ఫస్ట్ టైం సీన్ లో వీడికి డైలాగ్ లేదు. ఏదేమైతేనే వాళ్ళిద్దరిని మమ్మీ డాడీ అని సంబోధించేసావు. సో ఇప్పుడు మరి వాళ్ళ కామెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాము. సూపర్ నైస్. థ్యాంక్ యూ డాడీ. నువ్వు ఫిక్స్ అయిపోయావా? ఈ అమ్మాయి జీవించేస్తుంది. రియలీ నైస్. ఐ రియలీ లైక్ ద పర్ఫార్మెన్స్. కొన్ని చోట్ల స్కేల్ ప్రాబ్లం ఉంది, బట్ దట్స్ ఓకే. యు డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సో స్వప్న అంటే బాగా పాడింది, దాంతో పాటు బాగా జీవించి పాడింది. థ్యాంక్ యూ. సో మేము దీవిస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. అనంత్ శ్రీరామ్ గారు. ఒకళ్ళ మమ్మీ ఒకళ్ళ డాడీ ఏమో నీకు మార్కులు వేయాల్సిన తాతను నేను ఇక్కడ. తాతకి మనవరాలు ఎప్పుడు గారాబమే కాబట్టి మార్కులు కూడా ఎక్కువ వేస్తాను నువ్వు ఎలా పాడినా కానీ బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ భవ్య. ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఇవాళ మన ముకాబులా ఇలా రచ్చ రంబోలా లాగా ఫినిష్ అయింది. చాలా ఫన్ జరిగింది స్టేజ్ మీద అండ్ చాలా మంది పర్ఫార్మెన్సెస్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఆపేపోతున్నారు, ఇప్పుడు షో ముగించిపోతున్నారా? అవును. ఆగండి, ఇంకేమైనా బ్యాలెన్స్ తేల్చాల్సింది ఒకటి ఉంది. ఎవరితో? ఏమిటది? మేము ముగ్గురం తెలుస్తాం, రండి. ఓకే, అసలు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ దగ్గర నుంచి వింటున్నాం. ఒరిజినల్ అని ఏదో అంటుంది కదా, ఆ ఒరిజినల్ ఇంటి పేరు చేసేసుకుని దాన్ని ఇనిషియల్ చేసి దానికి షార్ట్ ఫామ్ చేసి ఆవిడేమో ఓ మంజుష అని పెట్టేసి, ఆబ్వియస్లీ అది ఫ్యాక్ట్ కాబట్టి అసలు ఆవిడ ఎట్టా ఒరిజినల్ అనేది మీరు ఇప్పుడు అడిగి చెప్పాలి తనకి. డెఫినెట్ గా సార్. అది మాట రూపం కంటే నేను సింగర్ కాబట్టి పాట రూపంలో చెప్తాను. హ్యాపీ మాస్టర్ స్టార్ట్. నువ్వేసే
చెప్పుల బ్రాండ్ ఒరిజినల్ కాదు, నువ్వేసే నెయిల్ పాలిష్ ఒరిజినల్ కాదు, నువ్వేసే లిప్స్టిక్ ఒరిజినల్ కాదు, నువ్వెట్ట ఒరిజినల్ మంజుషా, నువ్వెత్తే మేకప్ ఒరిజినల్ కాదు, నువ్విచ్చే స్మైలు ఒరిజినల్ కాదు, నువ్వేసే రింగులు ఒరిజినల్ కాదు, నువ్వెట్ట ఒరిజినలే మంజుషా, మంజుషా 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 మంజుషా, నువ్వెట్ట ఒరిజినల్ మంజుషాలే, మంజుషా 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 మంజుషా, నువ్వు కూడా ప్యారడీ మంజుషాలే, మంజుషా 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 మంజుషా, నువ్వెట్ట ఒరిజినలే మంజుషాలే, మంజుషా 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 మంజుషా, నువ్వు కూడా ప్యారడీలే మంజుషా. నువ్వు కాచే కన్నీళ్ళు ఒరిజినల్ కాదు, నీ కళ్ళకున్న కడుగ ఒరిజినల్ కాదు, నువ్వేసే మేకప్ ఒరిజినల్ కాదు, నువ్వెట్ట ఒరిజినల్ మంజుషా, నువ్వేసే హెయిర్ స్టైల్ ఒరిజినల్ కాదు, వెనకలేసి రిబ్బను ఒరిజినల్ కాదు, ఇప్పుడిచ్చే స్మైల్ కూడా ఒరిజినల్ కాదు, నువ్వెట్ట ఒరిజినలే మంజుషా, మంజుషా 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 మంజుషా, నువ్వెట్ట ఒరిజినల్ మంజుషా, మంజుషా 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 మంజుషా, నువ్వు కూడా ప్యారడీలే మంజుషా. నేను ఒరిజినల్. ఇదా పాట కాదు, ఏ పాటైనా నేను అడాప్ట్ చేసేసుకుంటా కదా. ఎలాగైతే మనకు సాంగ్ సీక్వెన్స్ వచ్చింది, సంతోషపడ కదా. అదే సో ఇంతే ఫన్ అండ్ హంగమాతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యు, టాటా, బై బై. మంజుషా 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 మంజుషా, నువ్వెట్ట ఒరిజినల్ మంజుషా, మంజుషా 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 మంజుషా, నువ్వు కూడా ప్యారడీలే మంజుషా. ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాస్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్.